నేను రాను సార్. రిమైనింగ్ ఆఫర్స్ కూడా నేను కోట పోర్టు చేసుకునే వస్తాను. జాను, నా ఉద్దేశం అది కాదు జాను. ఇదే మీ ఉద్దేశం. మీరు ఇలా ఆలోచించారు కాబట్టి డోర్ తీయలేదు, ఫోన్ ఎత్తలేదు. ఏదైనా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకుందాం రా. లేదు సార్, మీరు నా వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టి నేను కూడా శిక్ష అనుభవించాక లోపలికి వస్తాను. జానుకి ఎందుకు అంత శిక్ష? ఇది శిక్ష కాదు, ప్రేమ పరీక్ష. ఓ పాపం, ఇలా ఇంకెంతసేపు ఇబ్బంది పెడతాం? ఇంకా కొన్ని గంటలే. కోపంతో వెళ్ళిపోకుండా అంత కష్టపడుతూ అక్కడ అలా కూర్చుందంటేనే అర్థం అవట్లేదా? అంతే అంటావా? డౌటే లేదు బ్రదర్, తను నీ ప్రేమ పరీక్ష నెగ్గినట్టే. అయితే నేను గెలిచినట్టే. లోపలికి పిలుస్తాను. టేక్ కేర్ బ్రదర్. జాను, ఇది తీసుకో. వద్దు సార్. అది కాదు జాను, బాగా చలేస్తుంది, వేసుకో. వద్దు. సారీ జాను, నువ్వు ఫోన్ ఆన్సర్ చేయకపోయేసరికి నువ్వెక్కడున్నావో, ఎలా ఉన్నావో, ఏమైపోయావోనని బాధపడ్డాను. చాలా కంగారు పడ్డాను. ఆ తర్వాత భయపడ్డాను. ఇందాక నా ప్రాబ్లం ఏంటి అని అడిగావు కదా. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నేను నిన్నే చూస్తుంటాను. నువ్వు లేకపోతే నీకోసం ఎదురు చూస్తుంటాను. ఎందుకంటే నీకంటే అమ్మ, నాన్న, అక్క, అన్నయ్య అందరూ ఉన్నారు. మరి నాకు అన్నీ నువ్వే కచ్చాను. నీకు బయట వేరే ప్రపంచం ఉండొచ్చు, కానీ నాకు మాత్రం నువ్వే ప్రపంచం జాను. నా ప్రేమ, ఇష్టం, బాధ, కోపం అన్నీ నీతోనే జాను, నీతోనే. ప్లీజ్ జాను, ఇంకెప్పుడు నన్ను ఇలా వదిలి వెళ్ళకు. జాను, నన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు జాను. ప్లీజ్ జాను, ప్లీజ్. నా కూతుర్ని చంపడానికి నేనే పాయిజన్ బాటిల్ కొనుక్కు రావడం ఏంటో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. మన వేలితో మన కన్నే ఎలా పొడుచుకుంటామండి? ఇదంతా ఎవరో కావాలనే చేశారు. అవును నాన్న, ఇప్పుడు ఇదంతా బయటికి రాలేదని సంతోషించాలి, కానీ నువ్వు అలా బాధపడుకున్నా. అది సరేనమ్మా, కానీ నాకు తెలియకుండా పాయిజన్ బాటిల్ నేను కొన్నట్టు ఎలా రికార్డ్ చేశారు? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మామయ్య? ఇదంతా ఆ తులసియే కావాలని చేసింది. ఏంటి కనిష్క నువ్వు అనేది? సింపుల్ బామ్మగారు,
అది బయట పడకూడదని పాయిజన్ మామయ్య పేరు మీద కొనేసింది. ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా ఇటు కీర్తిని పైకి పంపించేసి తర్వాత మిమ్మల్ని జైలుకు పంపించాలని పక్కా ప్లాన్ తో ఇదంతా చేసింది. ఆ దేవుడి దయ వల్ల కీర్తి బతికి బయటపడ్డవే కాకుండా వాళ్ళ అమ్మా నాన్న అరెస్ట్ అవ్వడం వల్ల మీరు కూడా సేవ్ అయిపోయారు. కనిష్క చెప్పింది నిజమేరా బసవా. తులసి మామూలుది కాదు, గుండెలు తీసిన బంటు. కానీ దానికి మా మీద అంత పంతం ఎందుకో అర్థం కావట్లేదు కనిష్క. ఏం లేదత్తయ్య, మనం ఎలాగైనా సరే మళ్ళీ మన కీర్తిని వాళ్ళ ఇంటికి పంపాలన్నదే వాళ్ళ ప్లాన్. నిజమేరా బసవా. కీర్తి వాళ్ళింట్లో ఉంటే మన కుటుంబాన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవచ్చని వాళ్ళ ప్లాన్. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగని పని. ఏమండి, మన కీర్తికి నిశ్చితార్థం చేసేసాం కదా, తొందరగా ఆ పెళ్ళేదో చేసేస్తే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. కాస్త మనశ్శాంతైనా దొరుకుతుంది. పెళ్లి చెయ్యాలంటే ముందు విడాకులు రావాలి కదా. మీరు ఈ విషయాల్లో టెన్షన్ పడకండి మావయ్య. ఎందుకంటే నేను డైవోర్స్ పేపర్స్ మీద హరీష్ తో సంతకం పెట్టించేశాను.